వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం అప్పాయపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం రైతులమంతా ఒప్పుకొని భూములు ఇవ్వడం జరిగింది. అందుకు మాకు ప్రభుత్వం నష్టపరిహారం కింద ప్రతి ఒక్కరికి ఎకరాకు 10 లక్షల చొప్పున, అదేవిధంగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇవ్వడంతో భూములు ఇచ్చేందుకు మేము సిద్ధపడ్డాం. ఇదే నియోజకవర్గంలో దుద్యాల తదితర గ్రామాల్లోగా ఆందోళన చేయలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని నేరుగా రైతులకు అందే విధంగా చూడాలని కోరుతున్నారు. రైతులను మోసం చేసి ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలను దళారులు కాల్ చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అన్న, ఈ 19 సర్వే నెంబర్ లోపల ఎన్ని ఎకరాల భూమి ఉంటది సార్? ఇంచుమించు సుమారుగా 60 ఎకరాల ల్యాండ్ వాళ్ళకు ప్రభుత్వం కావాలన్నారు. మేము వాళ్ళకు సహకరించినాము. ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగపడేది ఎడ్యుకేషన్ పరంగా. ఈ చుట్టుపక్కల అంతా లగచర్ల, రోటి బండ తండ కానీ ఇక్కడ కానీ వాళ్ళు ఈయనికే ముందరికి రాకపోయినా కూడా మేము ఇచ్చేసినాము. ఎందుకంటే అది పిల్లల భవిష్యత్తు తరాలకు వాళ్ళకు కూడా మంచిగా మేలు జరుగుతుంది, మా పిల్లలకు జరుగుతుంది, మంచి పేరు వస్తుంది, మాకు కూడా మంచి పేరు వస్తుంది అన్నట్టుగా. ఇంకోటి కాకపోయినా కూడా మాకు దాని లోపల ఇచ్చుకం కూడా అమౌంట్ మధ్యవర్తులు అది దళారులా ఏం చేసిండ్రు, ఏం కథ, ఎవరెవరు తిన్నారు అనేది మాకు డాటా ఇంకా బయటపడలేదు. ఈ 60 ఎకరాల దానిలో ఎంతమంది రైతులు ఉంటారు? ఉంటుండొచ్చు సార్, 40-46 మంది వరకు ఉంటారు సార్. 46 మంది వరకు ఉంటారు. అయితే వీళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందించింది అందలేదు, కొంతమందికి అందినా కొంతమందికి అందలేదు. అక్కడ నుండి డైరెక్ట్ వాళ్ళు అమౌంట్ పంపించింది సార్, కానీ మధ్యవర్తులు ఏరుక తిని ఈ పార్టీని బదలం చేసి ఎక్కడిదక్కడ ప్రజలను మభ్యపెట్టి మొత్తం అంతా ప్రజలను ఎర్రి గొర్రెలాగా చేసి పడేస్తున్నారు సార్. దీన్ని ప్రజలను మొత్తం మాట్లాడించుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ నుండి అమౌంట్ వచ్చినా కూడా అమౌంట్ మాకు పేదలకు పూర్తిగా సంపూర్ణంగా అందటం లేదు. ఇప్పుడు అమౌంట్ ఒకటి ఇస్తామన్నారు, జాబ్ కూడా ఏమన్నా ఇస్తామన్నారు? జాబ్ ఇస్తామన్నారు, అమౌంట్ ఇస్తామన్నారు సార్, మళ్ళీ ప్లాట్ కూడా ఇస్తామన్నారు. అవును, ఇస్తామన్నారు, ప్లాట్ ఇస్తామన్నారు. అందుకనే సామరస్యంగా ఒప్పుకున్నారు. సామరస్యంగా మేము ఒప్పుకున్నాం, శాంతియుతంగా మేము పోరాడుతున్నాము. మేము సార్ మాకు ఇది కావాలి అన్నట్ల, మేము ఎలాంటి దౌర్జన్యం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ అంత ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు మీరు ఆందోళన చేయవలసిన? సార్ మాకు కావాల్సిన పైసలు మాకు పూర్తి అందలేదు కదా సార్. మళ్ళా దాని గురించే కదా సార్ మేము ఊకే వాళ్ళకు బతిమలాడి ఆడుకునేది, పోరాటం చేసేది. ఈ ప్రభుత్వం ఎకరాకు 10 లక్షలని డిమాండ్ చేసింది సార్. వాళ్ళు ఎకరాకు 10 లక్షలని డిమాండ్ చేసిన వీనికి మాకేం చేసిండ్రు, ఎంతనో కొంత చేతిలో పెట్టిండ్రు. ఒకరొకరి దగ్గర 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల వరకు నొక్కేసిండ్రు సార్. ఇట్లా చాలా మంది జరిగినాయి, నాకు ఒక్కరికి కాదు. అంటే సుమారుగా ఒక 40-50 లక్షల వరకు అనుమానం. మాది కూడా అదే అనుమానం. జనాలు ఒకంది కాదు, రైతుల అనుమానాలు. అయితే హుషారున్న రైతులకు మాత్రం మొత్తం అమౌంట్ ముడుతున్నది. హుషారు ఏం లేదు సార్. ఎంత హుషారు ఉన్నా హుషారు ఉండాలి కూడా కింద మీద చేసి పారేస్తున్నారు సార్ వాళ్ళు. లేకపోతే పార్టీ పరంగా చేస్తున్నారా? పార్టీ పరంగా ఇట్లా ఏం లేదు సార్. అది పార్టీ పరంగా లేదు, ఇటు పరంగా లేదు. అది వాళ్ళు ఏం చేస్తున్నట్టు అంటే ఒక మనిషికి అందేటంత సొమ్ము ఎంతంతలే ఇంచుమించు 10 లక్షలు అందలే. 10 లక్షలు అందకుండా దాని లోపల దాన్ని కటింగ్ చేస్తున్నారు అనమాట. దీని లోపల ఏదో కుంభకోణం జరిగింది అన్నట్ల మా అనుమానం. మీ అనుమానం? మా అనుమానం. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేరా? దృష్టికి కలెక్టర్ దగ్గర పోయినాము, కార్డ్ ఆఫీసర్ దగ్గర పోయినాము, అన్ని అలా తిరిగినాము. తిరిగి అలసిపోయి లాస్ట్ కు ఈ రోజు పోతేనేమో సార్ బుధవారం నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తా అన్నాడు. ఇంతవరకు సార్, ఇంతకు తప్ప ఏం లేదు మరి.